దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చాలా సమయం అయింది కనుక విషయాలు దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మీరు ఎప్పుడైనా విశ్వాసుల్లో 2 వర్గాల ప్రజలు ఉంటారని గుర్తించారా? కానీ యేసు ప్రభు దగ్గర 4 వర్గాల ప్రజలు ఉండరు. కానీ 4 వర్గాలు 2 వర్గాలు అవుతాయి, 2 బ్యాచ్లు. నా యేసు ప్రభు దగ్గర ఉండేటటువంటి మొదటి బ్యాచ్ ఏదైనా పెడితే తిందాం అనుకొని వచ్చేవాళ్ళు. ఆరాధ్యం మొదటి వచనంలో చెప్తాడు యోహాను సువార్తలో. తీయాల్సిన ఉన్నా నేను అది చెప్పట్లేదు. తరువాత బాగా గమనించినట్లయితే ఏదైనా ఆయన ఒక అద్భుతం చేస్తే వింటుండ్రా, ఆయన ఏదైనా ఒక అద్భుతం చేస్తే అది చూడడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది. అరే మీ నలుగురు ప్రజలు అలా సార్ నేను వెనక్కి మంది ఎవరో ముందుకు వస్తున్నాను సార్. నేను చెప్పిన తర్వాత నువ్వు చేసిన దగ్గర అలా వాడి మీద ఎక్కడికి గ్యాప్ రా రేసులా చెప్పు అందరూ కలిపి గట్టిగా సపోర్ట్ కూడా దేవుని. రెండవ వాళ్ళు ఎవరంటే ఏదైనా జరిగితే చూద్దాం అనుకొని వచ్చేవాళ్ళు. మూడో వాళ్ళు తప్పు దొరికితే పట్టుకుందామని వచ్చేవాళ్ళు. యేసు ప్రభు మాటల్లో తప్పు దొరికితే పట్టుకుందాం అనుకొని వచ్చినారు. నాలుగో వాళ్ళు ఆయన వాక్యం జీవము కలిగిన వాక్యము, ఆయన వాక్యం జీవము కలిగిన వాక్యం అని ఫిక్స్ అయిపోయి వచ్చినారు. నేను ఎక్కడికి వెళ్ళిపోతాను ఈ వాక్యాన్ని విడిచిపెట్టేసి అనుకొని ఆ వాక్యం కొరకు వచ్చినారు. కానీ యేసు ప్రభు వారికి ఈ వాక్యం వినిన తర్వాత ప్రతి విశ్వాసి ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారండి? వినేసిన తర్వాత తోడుకోరు కదా, ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీకు సమాధానం ఇచ్చే విషయానికి వచ్చినప్పుడు నువ్వు అడిగిన దాని ప్రకారం నీకు ఇవ్వటానికి నువ్వేం ప్రార్థన చేస్తున్నావు, ఏం అడుగుతున్నావు, ఎంతవరకు ఆయన చిత్తం వాక్యం పట్ల జరుగుతుంది, నువ్వు విని దాని పట్ల జరుగుతుంది అన్నటువంటి దాని ప్రకారం అది జరుగుతుంది. ఆ సమాధానం ఇచ్చే విషయం. ఇప్పుడు మత్తయి సువార్తలో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు నాకు ఇక్కడ బయలుపరిచాడు. 25వ అధ్యాయంలో 33వ వచనం నుండి
ఒకసారి మాట చదువుకుందాం. 25 మత్తయి సువార్త, జాగ్రత్తగా గుర్తుపెట్టండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 33వ వచనం. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టండి. తన కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెడతాడు. రాజు ఈ రోజు ఎక్కడ కనబడతాడు? 30వ వచనంలో కనబడతాడు. అప్పుడు ఆ వచనం చదివిన తర్వాత రండి, చదువు 30వ వచనం. 31 అది ఇన్న వచనం 31 అది చదవండి. తన మహిమతో మనుష్య ఒక్క చదివి సరిపోద్ది. తన మహిమతో, తన మహిమ గల సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ ఏ రాయబడితో గుర్తుపెట్టండి, సమస్త జనములు. స్తోత్రం, హల్లెలూయా. సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుతున్నారు. ఇప్పుడు మనం వెళ్తుండగా రెండు కలిసి తిరుగుతాయి. ఏంటవి? గొర్రెలు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరు చేసినట్లుగా కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను. అంటే వీళ్ళెవరో గొర్రెలు మేకల మనుషుల? 32 వచనంలో ఏమని రాయబడింది అంటే, సమస్త జనములను ఆయన పోగు చేస్తాడు అని రాయబడింది. మరి ఇక్కడికి వచ్చాక గొర్రెలు మేకలు అన్నాడు. ఇప్పుడు 33వ వచనంకి వచ్చాక కుడివైపు ఉన్న గొర్రెలను నిలబెట్టుకొని గమనించండి లేఖనాన్ని. కుడివైపున ఉన్న వారిని చూచి అమ్మా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. ఏంటమ్మా ఏం పిలుపదే? రండి. ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? అక్కడ ఉంది. అదండి. ఎవరు వీళ్ళు? కుడివైపున ఉన్నవారు. మొదటి పాయింట్, దేవుని కుడిపార్శ్వమందుండేవారు. యేసు దేవుని కుడిపార్శ్వమందున్నాడు. పౌలు యేసు కుడిపార్శ్వమందున్నాడు. నీవు నేను దేవుని కుడిపార్శ్వమందు ఉండాలి. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? నీవు నేను ఎడం పక్క ఉండవారికి వీల్లేదు. కుడి ప్రక్క ఉండేవారిని చూసి చర్చిలో ఎవరైనా ఎక్కడ ఉండొచ్చు. ఆడవాళ్ళు కుడి పక్క ఉండొచ్చు, మగవాళ్ళు ఎడం పక్క ఉండొచ్చు, లేదా మగవాళ్ళు కుడి పక్క ఉండొచ్చు. ఆడవాళ్ళం చర్చలు కూర్చోవడం కాదు. కుడి ప్రక్కన ఉన్నటువంటి గొర్రెల వల్లే ఉన్నటువంటి ఆ వారిని చూసి దేవుడు అంటున్నాడు, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. కమాన్ రండి. లోకము పుట్టినది మొదలుకొని ఎవరి కొరకు అండి? ఎవరి కొరకు? వారి కొరకు ఏం లేదా? అయ్యో మావిడి పెట్టేటి ఎవడో గుప్తా గారు మనవాడు అటు వెళ్ళిపోయారంటే, ఇటు ఉండాల్సిన అటు వెళ్ళిపోయారండి. ఇటెవరు? ఈ ప్లేస్ ఏంటి? కుడి ప్రక్క. అయ్యో బాగా తెలిసిన వాళ్ళందరూ ఎవరి పక్కనే ఉన్నారే, బంధువులందరూ ఎవరి పక్కనే ఉన్నారే, స్నేహితులందరూ ఎవరి పక్కనే ఉన్నారే, బాగా తెలిసిన వాళ్ళందరూ ఎవరి పక్కనే ఉన్నారే. ఆ రోజు నీకు ఎందుకు రా? నువ్వు ఎక్కడ ఉన్నావు చూసుకో.
కుడి ప్రక్క నుండి వారిని చూసి ఏమంటున్నాడు దేవుడు? వాళ్ళు ఎలా కుడి ప్రక్క వచ్చారో ప్రార్థన చేసుకున్నా, వాళ్ళు ఎట్లా కుడి ప్రక్కకి రావడానికి దేవుడి చేత అని విక్కసుండా అని దేవుడు డిసైడ్ చేసిన తర్వాత నేను కుడి పక్క ఓకే సంభాషిస్తున్నాడు కుడి ప్రక్క నుండి వారితో ఏమని? తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. ఒక మనుషుడు ఆశీర్వదించబడ్డాడంటే ఎలా? అబ్రహాము విషయంలో దేవుడు చెప్తున్నాడు, అమ్మా తల పైకెత్తి తినాలి వాక్యం, అయ్యా తల పైకెత్తి దేవుని వాక్యం. 24వ అధ్యాయం ఆదికాండంలో అబ్రహాము విషయంలో ఏమని చెప్పబడిందటండి? దేవుడు అబ్రహామును అన్ని విషయాలలోనూ ఆశీర్వాదం అంటే నీ దృష్టిలో నేడిది మంచి డబ్బులు కట్ట మంచం కొనుక్కున్నాం, పెద్ద వార్ టీవీ కొనుక్కున్నాం, బ్యాంకులో పోయినంత డబ్బులు దాచుకున్నాం, మంచి ఉద్యోగం వచ్చింది, ఇవా నీ దృష్టిలో ఆశీర్వాదం అంటే ఏంటో? దీన్ని బైబిల్ ఏమంటుందంటే మెటీరియల్ బ్లెస్సింగ్ అంటది ఇంగ్లీష్లో. వస్తు సంబంధమైనటువంటి ఎవరు ఉండకూడదని కాదు, ఒక మంచి ఇల్లు ఉండకూడదని కాదు, ఆస్తులు ఉండకూడదని కాదు, వస్తువులు ఉండకూడదని కాదు, అవసరమే. కానీ ఆశీర్వాదం అంటే ఏంటి? అదే ఆశీర్వాదమా? దేవుడు మమ్మల్ని బాగా ఆశీర్వదించాడంటే అంటే ఎలా? తండ్రి చేత ఆశీర్వదించబడ్డం అంటే ఎలాగ? ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో లేదా 18వ వచనంలో రాశాడు చూడండి. అక్కడ ఆదికాండం 1:18 కానీ లేదా 1:28 కానీ ఎన్నో వచనమాట అమ్మా? దేవునికి స్తోత్రం. జరిగిందో భక్తులు ఏమనంటే దేవుడు వారిని ఆశీర్వదించి ఎలా ఆశీర్వదిస్తాడు? దేవుడు ఆశీర్వదిస్తే ఒక నెలలో సోఫా సెట్, ఒక నెలలోనేమో డూప్లికేట్ మంచం, డబుల్ కట్ మంచం, ఇంకొక నెలలో నెలకోటి తిరగడానికి కూడా ఇంట్లో చోట ఉండదు. మొత్తం అన్ని కొనిసుకుని ఇంకేక తిరుగుతా అంతగా ఒకరు బుద్ధుకొని తిరగటమేక. దేవుడు అదిగా చెప్పడం, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లా? మీరు ఫలించి అభివృద్ధి పొంది. చూడండి, గమనించండి, పిన్ టు పిన్, పాయింట్ నుంచి పాయింట్ గమనించండి, స్టెప్ నుంచి స్టెప్ ఆలోచించండి. ఏం రాయబడింది అక్కడ? మీరు ఫలించాలి. ఎందులో ఫలించాలట? భక్తిలో ఫలించాలి. ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం ఇవన్నీ విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. భక్తిలో ఎదగకుండా, ప్రార్థనలో ఎదగకుండా, దేవుడికి ఇచ్చే విషయంలో ఎదగకుండా, దేవుడి దగ్గర పొందుకునే విషయంలో ఫీల్ అయిపోతుంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి దేన్ని? భూమిని నిండించి. అది అవన్నీ జరిగితే అవన్నీ 6 ఏళ్ళ మీద లెక్క పెట్టండి ఏమేమి వచ్చినాయో. ఫలము, అభివృద్ధి, విస్తరించుట, నింపుదల కలిగి ఉండుట, లోపరుచుకునుట. నీ పశువులు నీకు లోపడకపోతే నువ్వు వెళ్తున్నప్పుడు తంతు తాడుతాను ఏంటి పాలాపరం చేస్తావు? పండించిన ప్రతి పంటలో నష్టం వస్తే ఆ పంట నువ్వేం చేస్తావు? చేసే ప్రతి వ్యాపారంలో నష్టం వస్తే ఆ వ్యాపారం నువ్వేం చేస్తావు? అర్థమైందా? నీ వ్యాపారం నీకు నష్టం రాకూడదు. నీ చేతుల కష్టార్జితం నీకు నాశనకరంగా ఉండకూడదు. అది నీకు ఆశీర్వాదకరంగా మారాలి. దేవునికి స్తోత్రం. అన్ని విషయాల్లోనూ అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకంటున్నాడు దేవుడు, ఒక ఫలము, ఒక అభివృద్ధి ఎలా వచ్చిందంటే అబ్రహాము దేవుడిని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆయన నమ్మినటువంటి ఆ నమ్మకం, ఆయన నమ్మిన విశ్వాసమే అతన్ని ఆశీర్వాదకరంగా తీసుకెళ్ళి. దేవునికి స్తోత్రం. అబ్రహాం ఇంట్లో పూటకి ఎంతమందిలో తింటారో రై
ఎన్ని కంచాలు ఎగిరితే తెలుసా పూటకాల ఇంట్లో? చెప్పండి గట్టిగా. అబ్రహాం మందు పనులు ఎంతమంది? 318 కంచాలు పూటకు లెగాల. మీ చర్చిలో ఎంతమంది తింటారు? 4 ఏమి వండరు వాడకెందుకండి. కొన్నిళ్ళ దగ్గరికి వెళ్దాం ఒకసారి. అపోస్తల కార్యాల 10వ అధ్యాయంలో కొన్నిళ్ళ విషయం చెప్పుకొచ్చాడు బైబిల్లో. కొన్నిళ్ళు మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన చేస్తున్నాడంట. అపోస్తల కార్యాల 10వ అధ్యాయంలో కొన్నిళ్ళు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దూత కొన్నిళ్ళకి ప్రత్యక్షమై కొన్నిళ్ళు అని పిలవటం జరిగింది. ఆయన సీరియస్గా చదువుతున్నాడు. నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి ఐడెంటిఫికేషన్, గుర్తుగా, జ్ఞాపకార్థంగా ఏమెళ్ళే గట్టిగా ఏమెళ్ళే ఏంటంటారు కానీ నా వరకు రాదా. ప్రార్థనలను, ధర్మకార్యములను జ్ఞాపకార్థముగా వెళ్ళేది. ధర్మకార్యం ఉందని చర్చిలో ఏది చర్చలు చేసే ధర్మకార్యం ఏది? మహా అయితే 12:30 లేదా 11 కొత్తావు, 11:30 కొత్తావు, 1 గంటకు ముగించుకు వెళ్ళిపోతావు. మళ్ళీ ఆదివారం ఇదే నీ ధర్మకార్యం, నీ ప్రార్థన, నీ వలకాడు ఇచ్చి ఇదే. కుడివైపున ఉండే వారిని చూచి తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. అమ్మా అంటాడా నిన్న? అంటాడా? శశిమేర దేవునికి వేసేది 10 రూపాయలు వారానికి. 4 వారాలు 4 పదులు 40 రూపాయలు. ఇది నీ నెల బెత్తం దేవునికి ఇచ్చేది. సంవత్సరం నువ్వు దేవునికి ఎంత ఇస్తావు లెక్కేసుకో. 5 ఆదివారాలు 5 పదులు 50 రూపాయలు. 12 నెలలో 12 52 వారాలు 52 పదులు. కొత్తగా చెప్పాలా ఎంతండి? అది నీ ధర్మకార్యం, నీ ప్రార్థన. ఇప్పుడు ఆయన ఏమో కుడివైపు నిన్ను ఎట్టియాలా, ఆశీర్వదించబడినారు, వచ్చేయాలా, పిలిచేయాలా. నీ ధర్మకార్యం ఎట్టి వెళ్తుంది మరి? పిడికిడి బియ్యం ముద్ద ఎవరికి ఎత్తవా? చర్చి పేరుని ఏమైనా చేస్తావా? చెయ్యవు. చూడండి, అదే అపోస్తల కార్యాల్లో 10వ అధ్యాయంలో చివరి వచనాల్లో పేతురు అంటున్న మాట ఏంటో తెలిసిన? మనవలే పరిశుద్ధాత్మను పొందినటువంటి వీరికి బాప్తిస్మం ఇవ్వటకు నీతికి ఆటంకం ఏదైనా ఉందా? ఆత్మ వచ్చిందని శుభ్రంగా ఆరాధనలో కింద మీద అయిపోతావు. ఆత్మ వెళ్ళిపోయిందా? మళ్ళీ నీ ప్రార్థన ఏదమ్మా? నువ్వు వచ్చిన టైం ఏది? నువ్వు ఏం అడుగుతున్నావా? కనీసం డాక్రా గ్రూప్ దగ్గర ఉన్నంత టైం అయినా అక్కడ మెయింటైన్ చేయవు. అవునా కాదా? ఇప్పుడు నీకు యేసు ప్రభు కుడి పక్కన ఎట్టేసి తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళు కమాన పిలిచియాలా? నువ్వు రాలేవు. ఎందుకంటే నీ వ్యాపారం వాళ్ళకి కొంత దింగేటి వస్తాం. ఇప్పుడు కొన్నిలు ఏం చేశాడో తెలిసినండి? దేవుడు దర్శించి నీకు వాక్యం లేదయ్యా, నువ్వు మంచి ప్రార్థన చేసుకుంటున్నావు, నువ్వు ప్రజలకి వైద్యము, ప్రజలకేమో మంచినీటి సదుపాయం, ప్రజలకేమో ఒక ముద్ద అన్నం, ప్రజలకు వస్త్రం, పేద రోగాలకు ఇలాంటివన్నీ నువ్వు చేస్తున్నావయ్యా. ఇవన్నీ దేవుడి దగ్గరికి వెళ్ళాయి. వాళ్ళందరి కొరకు నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన కూడా దేవుడి దగ్గరికి వెళ్ళింది. దైవజనుని పిలిపించుకొని వాక్యం బోధించుకో. ఏమని చెప్పబడిందట? ఆ ఎల్లెలోపు కొన్ని ఏం చేశాడు తెలిసిన? ఎవరెవరికి పేదలను పడిన వాళ్ళకి ఎవరికి అన్నా ఆ వస్త్రం ఇచ్చేవాడు, ఎవరికైనా కనీసం రేకుల షర్ట్లైనా కట్టించేవాడేమో. అలాంటి కార్యక్రమాలు ఇతని ద్వారా ఎవరెవరైతే పొందుకున్నారో జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా, వాళ్ళందరినీ పిలిపించాడని, స్నేహితులని, ముఖ్య స్నేహితులని, తన వల్ల మేలు పొందిన వాళ్ళని అందరినీ పిలిపించేసి ఆ పేతురు గారు వచ్చే టైం కూర్చోబెట్టాడండి. ఇలా ఒక పేతురు గారు వచ్చి వాక్యం చెప్తుంటే అపోస్తల కార్యాల 10వ అధ్యాయం చివరి 3-4 వచనాల్లో చదివినట్లయితే, చివరి నుండి 3-4 వచనాలు చదివితే, పేతురు మాట్లాడుచుండగా
అతని బోధ విన్న వారందరి మీదకి దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దిగి కొంతమంది ఆ దేవదూత భాషలు మాట్లాడుతున్నారు, దేవుని ఆత్మతో నింపబడిపోతున్నారు. వాళ్ళు బాప్తిస్మం ఎలా వారు ఆశీర్వదించబడ్డారు? అప్పుడు అంటున్నాడు పేతురు, మనవలే వీరును పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనా నీటికి ఆటంకం చేయగలడా అని చెప్పి ఏంటమ్మా మీరు పొందాలరా యేసుక్రీస్తు నామంలో, తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్ముడు ఆయనే. కాబట్టి యేసుక్రీస్తు నామంలో మీరు బాప్తిస్మం పొందాలని చెప్పి అక్కడ అందరికి ఏమి ఇచ్చాడండి? దీన్ని యేసుప్రభు వారు ఏమన్నారట? ఇప్పుడు మనం చదువుకున్న మత్తయి సువార్తకు వచ్చినట్టయితే ఇలాంటి కొర్నేలియులందరినీ కూడా, ఇలాంటి అపోస్తులందరినీ కూడా, ఈ అపోస్తుల ఉపదేశాలు విన్నటువంటి వీళ్ళందరినీ కూడా ఆ లోకంలో ఉన్నటువంటి అన్యుల్లో నుండి దేవుని నమ్మి కూడా నామకార్థంగా బ్రతుకుతారు. ఇది కొత్త ద్వారబంధానికి ఆకులు, పువ్వులు, కాయలు, పండ్లు ఎడతారు, పాపకాన్ని పిలిచి ప్రార్థన చేపిస్తారు. ఈ బ్యాచ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. వీళ్ళు ఇటు చేస్తారు, అటు చేస్తారు. ఈ రెండు వర్గాలు ఉన్న వారిని అందరినీ అయ్యా ఒక దగ్గరికి సమకూర్చి, కుడి ప్రక్కనేమో దేవుని కొరకు బ్రతికే ఆ ఒరిజినల్గా ప్యూర్గా బ్రతుకుతున్నటువంటి వారి కొరకు వారిని ప్రత్యేకించి వారితో అంటున్నాడు దేవుడు, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. ఏమంటావు? నువ్వెవరో తెలుసా? దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తిని. మీ ప్రార్థన సూపరరా, మీ ఉపవాసం సూపర్, మీ కన్నీరు సూపర్ అని చెప్పలా. వీళ్ళేమో కంగారు పడుతున్నారు. ఇదేంటి మమ్మల్ని అలాగంటున్నాడు? లోకము పుట్టినది మొదలుకొని గట్టిగా మీ కొరకే సిద్ధపరచబడిన అమ్మా అయ్యయ్యయ్యా స్వాతంత్రించుకోండి. దేన్ని? దేవుని రాజ్యం మీ కొరకు సిద్ధంగా ఉంది. మీ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. దేవునికి స్తోత్రం. ఆ ప్రభుత్వం ఒక కాలనీ కట్టేసింది. ఎమ్మెల్యే గారు ఓపెన్ చేస్తారు. ఎవరి ఇల్లు కాగితం పట్టుకున్నారు. ఇల్లు ఏం చేయాలంటే స్వాతంత్రించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే పరలోకంలో నీ ఇల్లు సిద్ధమైపోయింది, కానీ అప్పుడు నిన్ను వెళ్ళకూడదు. నువ్వు కుడివైపు ఉండే వ్యక్తివా, ఎడమ వైపు ఉండే వ్యక్తివా? చూడండి, అక్కడ ఉన్నటువంటి ఇంకొక వచనం 41వ వచనం చదువుకుందామా అందరూ? వాళ్ళకిలా అయ్యో వాళ్ళు వదిలిలా ఎడమ వైపు ఉన్న వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడంటే, శపింపబడిన వారులారా. ఎవరంటే మొదట ఎడమ పక్క వెళ్ళిపోయిన వాళ్ళు, రెండోది శపింపబడిన వారు అని రాయబడింది. అంటే వాళ్ళు ప్రార్థన, ధర్మకార్యం ఏముండదు అక్కడ. ఇందులో సగం ఉంటారు, అందులో సగం ఉంటారమ్మా. నువ్వు ఉన్నవాళ్ళుగా నానా, నువ్వు ఉన్నవాళ్ళుగా ఇటుండి అటుండి అటుండి ఇటుండి, లోకంలో కొంత, సంఘంలో కొంత. ఏమండి లోకం కదండి, బంధువులు కదండి, స్నేహితులు కదండి, బ్యాచ్ మొత్తం ఎవరికి వెళ్ళిపోతారు. ఎక్కడికే? లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్లో ఉండరు. దేవునికి స్తోత్రం. శపింపబడిన వారులారా, అమ్మా నన్ను విడిచి అపవాదికిని వాడి దోతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళాలంటే దేవుడే డైరెక్ట్ పంపించేస్తున్నాడు. గొడవ లేదు, గోత్రం లేదు. ఇక్కడ సైతం దోతలు వస్తాయేటో అని మరి లేదు. మరి ఎందుకంటే ఈ రెండు వర్గాలు వచ్చినాయంటే, ఇక్కడ మీరు చదువుకున్నప్పుడు 34వ వచనం చదువుదాం. రాజు అంటున్నాడు 35కి వచ్చేసి చూడండి. యేసుప్రభు వారు చెప్తున్నారు కుడివైపు ఉన్నవారితో, జాగ్రత్త గమనించండి. కుడివైపు ఉన్నవారితో అంటున్నారు, నేను ఆకలి కొన్నానండి. అయ్యా మీరు మా పరలోకం ఎందుకు వెళ్తున్నారు, మాకు ఈ రాజ్యం ఎందుకు వెళ్తున్నారని మేము ఏం చేస్తాం మీకు
అని కుడివైపు ఉన్న వాళ్ళు అడిగితే సీరియస్గా తీసుకొని పిల్లలు మాటలు వాళ్ళు ఏమంటున్నారు అంటే యేసుప్రభు వారు, నేను ఆకలి కొని ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు, నేను దాహంతో ఉన్నాను, ఆ బురద నీళ్ళు ఎవలా మంచి నీళ్ళు పెట్టున్నారు, ఏమో నేను పరదేశినై ఉన్నాను, నన్ను చేర్చుకున్నారు. వింటున్నారా? వీళ్ళు ప్రార్థనలే కాదండి, కుడివైపు ఉన్న వారి యొక్క ప్రార్థనలే కాదు సుమా. వారు ఆకలి అన్నం పెట్టేవాళ్ళు అంట ఆ యొక్క మనుషులు, ఆ సంఘం. వస్త్రం ఇచ్చేవాళ్ళు, రెండమ్మాయి పోటీ రాత్రి ఇక్కడ ఉండండమ్మా అని చెప్పినటువంటి వాళ్ళు, ఈ ఆహారం తిని వెళ్ళండమ్మా అని చెప్పినటువంటి వాళ్ళు, జైల్లో ఉంటూ వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు, రోగులుగా ఉంటే వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు, ఇన్ని చేశారంటే వీళ్ళు అంటారు, మేమెప్పుడు నీకెప్పుడు చేశామై బాబు అని అడిగితే ఆయన అంటాడు, అల్పులైన వారికి చేశారు కనుక నాకు చేసినట్లే. ఇదే ధర్మకార్యం. నీ ప్రార్థనతో పాటు ఇలాంటి కార్యాలు కూడా నీకు అవసరమే. అర్థమవుతుందా? దేవుణ్ణి నమ్మకుండా దుష్టుడు ఎందుకు ఆటంకపరుస్తాడో తెలుసా? నీ ఒక్క వ్యక్తిని దేవుణ్ణి నమ్ముకుంటే అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా మారిపోతావు. దేవునికి స్తోత్రం. అబ్రహాము మీదకి వచ్చిన ఆశీర్వచనం నీ మీదకి వచ్చేస్తుంది. నీవు దీవించబడటమే కాదు, అనేక మంది నీ ద్వారా దీవించబడతారు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఒక్క వ్యక్తి మీద దీవించబడటం కాదు, నీ వలన అనేక మంది ఆశీర్వాదకరంగా మారిపోతారు. అందుకే దుష్టుడు నిన్ను ఆయన నమ్మనీయకుండా మారుస్తాడు. నాకెప్పుడు చేశారు? లేదు, అల్పులైన వారికి చేశారు, అది నాకు చేసినట్లే అన్నాడు. కానీ ఎడం ప్రక్క ఉండేవాళ్ళు యేసు ప్రభుతో గొడవ ఆడుతున్నారు. చూడండి, వచ్చిన వాళ్ళు 43వ వచనం నుండి చూడు. చూడండి, 41 నుంచి ముగిద్దాం ఆ మాటలతో. చూడండి త్వరగా. ఎవడండి? ఎడమ ప్రక్క ఉన్న వారిని చూచి శపింపబడిన వారులారా. అమ్మా అవునరా? ఒక్క పిల్ల చదువుతుందా? నీకు జ్ఞానం ఉందా? ఎవరైనా ముందు కూర్చున్న వాళ్ళకి నేను చదవమని ఫిక్స్ అయిపోయా. అంత లెంగ్త్ నుంచి నాకు వినపడటం కష్టం అవుతుంది. ముందున్న వాళ్ళు ఎవరైనా చదవండి, ఇబ్బంది పడి మరి చదువుతారు. ఎడమ వైపు ఉన్నవారిని చూచి చెప్పింపబడిన వారులారా, అపవాదికి అదొక రాజ్యం ఉంది, అక్కడికి వెళ్ళిపోండి అంటాడు. నేను ఆకలి కొని ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టలా. ఎవరిలో? ఎడం పక్క ఉన్న వాళ్ళు యేసు ప్రభువు ఆకలితో ఉంటే భోజనం పెట్టలేదట. దప్పికొని ఉంటే మీరు నాకు నీళ్ళు ఇవ్వలా. నేను పరదేశంగా ఉంటే మీరు నన్ను చేర్చుకోలేదు. నేను వస్త్రహీనుడిగా ఉన్నా, మీరు నాకు బట్టలు ఇవ్వలా. రోగినై ఉన్నాను, నేను చెరసాల్లో ఉన్నాను. వాళ్ళు ఊరుకున్నారు, అయ్యయ్యో అయ్యయ్యో అనలేదండి. వాళ్ళు ఏమంటారు తెలుసా? గొడవకు దిగారు. ఓయ్, అన్నదానం, వస్త్రదానం, గోదానం, భూదానం ఒడుగు చేసిన అనుకుంటారా? ఆవులు గోవులు, మేకలకు మేకలు, గొర్రెలు గొర్రెలు, కేజీలు కేజీలు ఆటోలకు పెట్టేసి, బస్తాలకు బస్తాలు బియ్యాలు దండించి అన్నదానం, గోదానం, భూదానం, ఈ అన్ని దానాలు చేస్తే తీరా ఇక్కడికి వచ్చాక మేమేంటి చేయలేదని నువ్వు చెప్తావా అని తిరిగి రివర్స్ అయినారట. అక్కడ చదువుతూ ఉంటుంది అన్నమాట. వారు ఏటన్నారట? ప్రభు, నువ్వెప్పుడు ఆకలి కొన్నావు, మేము ఎప్పుడు ఆకలి తెలుసులా? అవును. నీకెప్పుడు చేయలేదు అసలు? నీ కంటిన్యూ 24 hours ఆటో ఎత్తుకొని అదే పని కదా మాదే. మేము ఆ పనే కదా చేస్తున్నాం అని ఆయన అడుగుతుండ్రట. మీరు చేశారా? రై, మీరు చేశారు.
ఆయన ఏమన్నాడు? అందుకు ఆయన, ఆ, మిక్కిలి అల్పులైన మీరు చేశారు కానీ మిక్కిలి అల్పులైన వీరు మిక్కిలి అల్పులైన వీరిలో మీరు చెయ్యలా, ఒక్కడికైనా మీరు చేయలే. మీరు ఇలాగ చేయలేదు. వినవరోయ్, నువ్వు డబ్బున్నోడికే చేస్తున్నావు, నీకు తిరిగి ఇస్తాడన్నోడికే నువ్వు మేలు చేస్తున్నావు అంత అర్థమైందా? మళ్ళీ వాడు భోజనంకు పిలుస్తాడంటేనే నువ్వు భోజనంకు పిలుస్తున్నావు. నువ్వు జత బట్టలు ఎడతావు, ఇంకా మంచి పెడతాడంటేనే నువ్వు జత బట్టలు ఆడుతున్నావు. నువ్వు మంచి సేరెత్తా, అంతకంటే మంచి సేర అట్టిండి వస్తుందని తెలిస్తే నువ్వు మంచి సేరెత్తున్నావు. అస్సలు సేర తీసుకోలేనటువంటి వ్యక్తులకు కానీ, బట్టలు ఇవ్వలేని వ్యక్తులకు కానీ నువ్వు చేసే క్యాండిడేట్ కావు. మరి అల్పుడికి ఎలా చేసినట్టురా? కాబట్టి జాగ్రత్తగా నిత్య అగ్నిలోనికి జాగ్రత్తగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆ అధ్యాయం ముగించబడింది. ఇప్పుడు సీరియస్గా ఆలోచించండి, ముగించుకుందాం. మనది ఏ బ్యాచ్? స్తోత్రం. పలసబడిపోయా, స్తోత్రం పలసగా అయిపోయింది. నువ్వు కుడి ప్రక్క ఉండే వ్యక్తివా? నీ ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ ఉపవాసం, నీ త్యాగం అర్థమవుతుంది. నీ ఖర్చు 10 రూపాయలు కాదండి దేవుని బిడ్డలకి. మనం ఎవరమో మనం వెళ్ళాం కదా, మనం ఎవరో వాళ్ళకి తెలియకపోయినందుకు రాత్రి ఫోన్ చేసేయాలంటే ఈ మధ్యాహ్నం ఇక్కడ తినియండి, ఈ ఉదయం టిఫిన్ పెట్టామే, అయ్యో మీరు బయట టిఫిన్ చేస్తారా? అదే ఆశీర్వాదాలు మారిపోతాయి. ప్రార్థనలే కాదు, ప్రార్థనలే కాదండి, ధర్మకార్యాలు కూడా అవే. అవి కావాలి నీ చర్చికి. నువ్వే వారానికి ఒక చుట్టానువే, నువ్వే వారానికి ఒక చుట్టానువే, మరి నువ్వే ధర్మకార్యం చేస్తావు. నీ వల్ల ఏం చేస్తున్నాడు చెప్పు? ఇప్పుడు దుష్టుడు 24 గంటలు నీ చుట్టూ తిరుగుతాడు. ఎక్కడ దొరికితే మింగిద్ది మా అని. కాబట్టి నువ్వేం చేయాలంటే కుడివైపున ఉండి ఆశీర్వదించబడిన వ్యక్తిలా ఉండాలని కోరుకుంటున్నావా? దేవుడు పిలుపు అందుకొని తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అనేటటువంటి ఒక పిలుపు నువ్వు వినగలవా? నీ ద్వారా ఏం జరుగుతుందో అది నువ్వు చెయ్యి. వస్త్రం ఇవ్వగలవా? క్రిస్మస్కే కాదండి, మేము ఎత్తున్నాం కదా క్రిస్మస్ పండుగకి. ఏమెత్తున్నావు? క్రిస్మస్ పండుగకి నువ్వు ఇచ్చింది ఏం లేదు, దానికి బోల్డ్ లెక్కలు. ఇంకా అడుగు తిరిగిపోయి మడతెట్టి తీస్తే భోజనం చేతులు ఆడతారు, లేకపోతే ఈ అమ్మగారు చేతులు ఆడతారు. ఇవిగో నువ్వు పొక్కడానికి అవన్నీ ప్రజలకు ఉపయోగపడుతుందా నీ సంఘమా? హలో, ఉత్తరావళిలో ఉన్నటువంటి ఎమ్మానియల్ చర్చి అన్ని జనులకు ఏమైనా ఉపయోగకరంగా ఉందా? ఇదే నీ ప్రశ్న. నువ్వు ఎటుపక్కుండేటటువంటి వ్యక్తివి, కుడి ప్రక్క ఎడమ ప్రక్క, నీకున్న దాంట్లో గుర్తుపెట్టుకో, నీకున్న దాంట్లో నువ్వు చేయగలిగిన దాంట్లో నీ ప్రార్థన ఓకే, నీ ధర్మకార్యం ఉందా? నీ ప్రార్థన ఓకే, నువ్వేదో ఒకటి చేస్తున్నావు, ధర్మకార్యం ఉందా? అల్పులైనటువంటి వారిలో ఎవరికైనా నువ్వు ఉపకారం చేయగలుగుతున్నావా? నీ సంఘం ఏం చేస్తుంది? ఒక పేదోడికి ఆకలి తీర్చగలుగుతుందా? ఎవరినైనా చేర్చుకోగలుగుతుందా? ఒకసారి కండ్లు మూసుకొని కుడివైపు ఉంటామో ఎడమవైపు ఉంటామో డిసైడ్మెంట్ అనేది మనదే. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రతి ఒక్కరు తలలు వంచి కుడివైపు ఉందామా? ఎడమవైపు ఉండే బ్యాచ్యా? కుడివైపు ఉండే వారిని చూసి తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. ప్రార్థన. అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఈ కొడుకును ముగించుకుందాం. స్తోత్రమయ్యా.